అందరికీ జై శ్రీరామ్, జై ఆంధ్ర. నాగార్జున యాదవ్ అరెస్టు పైన మొదటిసారి స్పందించినటువంటి శ్యామల అంటే అందరికీ తెలుసు కదా, వైసీపీలో కీలక నేతగా మారింది. ఇప్పుడు శ్యామల రోజా డైమండ్ రాని పోయింది, అనిల్ కుమార్ యాదవ్ పోయిండు, అలాగే పేర్నా అని పోయిండు, చాలామంది పక్కెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఈ శ్యామల చాలా కీలక నేతగా మారింది. ఈమె ఏమంటా ఉన్నది, ఎవరు నాగార్జున యాదవ్ అరెస్టు పైన నాగార్జున యాదవ్ని అక్రమంగా అరెస్టు చేసినారు, అక్రమంగా నాగార్జున యాదవ్ పైన కేసుల మీద కేసులు పెడతా ఉన్నారు, తప్పుడు కేసుల్లో అరెస్టు చేస్తూ ఉన్నారు అని మాట్లాడుతూ ఉంది. అలాగే నాగార్జున యాదవ్ అప్పుడే అయిపోలేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా చూస్తూ ఉన్నారు. నాగార్జున యాదవ్ చేసింది ఆయన చంద్రబాబు సాక్షాత్తు తెలంగాణ సీఎం గురించి రేవంత్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడిండు ఇప్పుడు నేను వినిపిస్తా. అలాగే సీఎం చంద్రబాబు గురించి, మీ ఏపీ సీఎం గురించి ఏం మాట్లాడిండు కూడా చూపిస్తా. అరెస్టు చేయరు మరి ఒకసారి ప్రజలారా, మరి విన్నరా వినలేరా తెలియదు కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళు నాగార్జున యాదవ్ పైన మరి మీకు, ఎందుకంటే రాబోయే రోజుల్లో నాగార్జున యాదవ్ ఒక ఎమ్మెల్యే, ఎందుకంటే ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ పోయిండు, పేర్నాని పోయిండు, అంబటి రాంబాబు కథ అయిపోయింది, అరెస్ట్ అయిండు. మరి నెక్స్ట్ 2029 ఎలక్షన్లల్లో వీళ్ళందరికీ యువ నాయకులకు ఎమ్మెల్యే టికెట్లు వస్తాయనేమో వీళ్ళు విర్రవీగుతూ ఉన్నారు. అందులో ఈ నాగార్జున యాదవ్ అంటాడు ఒకడు. యాదవ్ అంటే యాదవులు అందరికీ వస్తుంది, కానీ నాగార్జున అంటాడు ఒకడు. ఇప్పుడు వాడు ఏం మాట్లాడిండు, అది కూడా ఒక సీఎం, తెలంగాణ సీఎం అంటే తెలంగాణ చిన్న రాష్ట్రమా, లేకపోతే తెలంగాణ సీఎం నీకు అంత ఎట్లా కనబడతా ఉండు, ఏంది అది, ఏం మాటలు, ఏం లెక్క, బాగా ఒళ్ళు బలిచి కొట్టుకుంటా ఉన్నాడు. ఆల్రెడీ మన తెలంగాణ పోలీసు వాళ్ళు అంత పూర్తి అంతా ఒలిచేసినారు అని చెప్తా ఉన్నట్టు సమాచారం. ఇక మనోడు మాట్లాడిన మాటలు శ్యామలక్కను వినాలి. ముఖ్యమంత్రి పదవి కాదు కదా, ఎమ్మెల్యే పదవి కూడా జొమాటో డెలివరీ బాయ్ అనర్హుడు. వాడి స్థాయి ఏంది, వాడి క్యారెక్టర్ ఏంది, వాడికి జీవజలడం వచ్చా? జీవోదయం రాకపోతే తెలంగాణలో 2.5 సంవత్సరాల నుంచి పరిపాలించగలుగుతున్నారా? భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటనలో ఆ జొమాటో బాయ్ అనేవాడు ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ లేకపోతే ఆ డెలివరీ బాయ్ ముఖ్యమంత్రి. ఆ డెలివరీ వీడికి 2029లో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడని వీడు విర్రవీగుడు వాగుతున్నాడు. కానీ అసలు మీ అన్న దళిత బిడ్డను, డ్రైవర్ను డైరెక్ట్ మటాజ్ చేసి గోనె సంచిలో కట్టి ఇంటికాడ డెలివరీ ఇచ్చిండ్రా. ఇంటికాడ డెలివరీ ఇచ్చిట్టు మీ అన్న డెలివరీ బాయ్, జగన్మోహన్ రెడ్డి డెలివరీ బాయ్, అది కూడా మనుషులను డెలివరీ ఇచ్చిండు. రేవంత్ రెడ్డి డెలివరీ కాదు బిడ్డ, ఆర్ఎస్ఎస్లో పనిచేసినటువంటి వ్యక్తి, ఉన్నతమైనటువంటి విలువలు సమాచారాలు అన్నీ తెలిసినటువంటి వ్యక్తి. ఇక నీ ఇష్టానుసారంగా మాట్లాడు, చూద్దాం మరిగా. మాట్లాడొద్దు, ఆయన కుటుంబం గురించి మాట్లాడానా, ఆయన గురించి డెలివరీ, మరి ఆయన విధానపరంగా మాట్లాడే అవసరం ఏముంది? కాంగ్రెస్ పార్టీ గెలిచిందా? డెలివరీ బాయ్ అట్లా గౌరవంగానే మాట్లాడాలి. జొమాటో డెలివరీ బాయ్ కంటే డెలివరీ బాయ్. ఇక్కడ బాగా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే, వాడు అసలు నీ ఏజ్ ఎంత, నీ లెక్కెంత, నీ స్తోమత ఎంత, నువ్వు ఒక కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్వా, మరి యూత్ ప్రధాన కార్యదర్శి, అంతే. ఈయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.
ఆయనను వాడు వీడు అని నువ్వు సంబోధిస్తూ ఉన్నావంటే అది మీ వైసీపీ యొక్క ఉన్నటువంటి వ్యక్తిత్వము, మీకు ఉన్నటువంటి మీ సిద్ధాంతాలు రా బాబు. ఇంకా ఏం చెప్తాం ఇక. నా తప్పు నేను వినవించుకుంటున్నా. నిజంగా నేను జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్ ని ఏమన్నా రేవంత్ రెడ్డితో కంపేర్ చేసి డెలివరీ బాయ్ స్థాయిని తగ్గించి ఉంటే నిజంగా జొమాటో అయిపోయింది. మరి మనోనికి తెలంగాణ పోలీసులు పోయినరు, అరెస్ట్ చేసిండ్రు. చేసిన తర్వాత తెలంగాణ సీఎంను ఇంకా ఎవడు కూడా ఏలు పెట్టకుండా చూసేటువంటి ప్రక్రియ ఏమైనా జరిగిందా, జరగలేదా అనేది ఒకసారి మన తెలంగాణ శ్యామల అక్క కూడా, ఈమె తెలంగాణ మనిషే కావచ్చు నాకు తెలిసి. నేను శ్యామల గురించి ఎప్పుడు తెలుసుకోలేదు, కానీ రేపు తెలుసుకుంటా. ఈరోజు చూసిన ఆమె కామెంట్స్ కానీ, ఆమె మాట్లాడే విధానం కానీ, అసలు హైదరాబాద్ గడ్డ మీదనే కదా శ్యామలకు చాలా సినిమాల్లో క్యారెక్టర్ వచ్చింది. మరి ఆ సినిమా ఇండస్ట్రీ ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది. దానికి ఇప్పుడు పెద్ద మనిషి ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి. ఆయన మీద సీఎం రేవంత్ రెడ్డి నువ్వేం చేస్తావు అనేటువంటి వాక్యాలు చేసినటువంటి శ్యామల ఈ వీడియోలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి కొన్ని రికార్డింగ్లు ఉన్నాయి. ఆ రికార్డింగ్లు మనము నెక్స్ట్ వీడియోలో వినిపిద్దాము. ఇప్పుడున్నటువంటి విధానాల ప్రకారం శ్యామల ఎవరైతే ఈ వైసీపీ బ్యాచ్ ఉందో వాళ్ళకు ఈ వీడియో తొందరగా చేరుకోవాలని కోరుకుంటా ఉన్నా. చేరుకుంటుంది. ఇక్కడ సీఎం అంటే ఓన్లీ 45, 66 నియోజకవర్గాలు ఉన్నటువంటి సీఎంకు ఎంత పవర్ ఉంటుందో 274 స్థానాలు ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ సీఎంకు కూడా అంతే పవర్ ఉంటుంది. సీఎం అంటే సేమ్ టు సేమ్ పవర్, అందులో చేంజ్ అనేది ఉండదు. మరి ఈ పావలా శ్యామలే కదా, పావలా శ్యామలక్కకు, పేటీఎం శ్యామలక్కకు తెలుసో తెలియదో కానీ తెలుసుకో అక్క, నువ్వు ఇంకోసారి మీ నాగార్జున చేసినటువంటి తప్పు నువ్వు చేయకు. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఒక తప్పు చేసిండు. ఒక యాక్సిడెంట్ చేస్తే పసిపిల్లగాడని మాట్లాడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ప్రాణం, వాళ్ళ చిన్న ఆయన ప్రాణం పోతే ఏ కేసులు కాకుండా ఊరుకున్నారు కదా, బయట ప్రాణాలు కూడా అట్నే అనుకుంటా ఉన్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డికి ప్రజలంటే, వాళ్ళ ప్రాణాలంటే కోడి ప్రాణం కంటే ఇంకా హీనంగా, ఈగలు దోమలు ఎట్లా చనిపోతాయో ఆ రకంగా. ఇక ఆడ మనిషి కాబట్టి నేను నీ మీద ఏమీ మాట్లాడదలుచుకోదు. నెక్స్ట్ వీడియోలో నీ వీడియోతోటి, నువ్వు మాట్లాడిన ఆడియోతోటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీద నువ్వేం మాట్లాడినావు అనే దాని ఆధారాలతో సహా వీడియో చేస్తా. అప్పుడు పావలా శ్యామల, పేటీఎం శ్యామల, ఇప్పుడు రోజా ఏడుంది? పోయి అత్తగారింట్లో ఉంది. ఇన్ని రోజులు ఈడుండే ఏపీలో, ఆమె అత్తగారి ఇల్లు తమిళనాడులో ఉన్నది. ఏం బీక్తావు పవన్ కళ్యాణ్ అని అన్న రోజా పోయే అత్తగారింటి కాడ ఉన్నది. సేమ్ నీ గతి. మరి అసలు నువ్వు తెలంగాణలో ఉండేదానివి. తెలంగాణ ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే నేను తెలంగాణకు రానిగారు. ప్లస్ ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు తలుచుకుంటే ఉండలేవు. మరి నువ్వు ఎటుపోతావో, నీ గతి ఏందో దిక్కేందో తెలుసుకోవాలి. పాపం శ్యామల అక్కను ఎమ్మెల్యే చేద్దామని అనుకున్నా, ఎమ్మెల్యే అయ్యేటట్లేవు నువ్వు. నిజంగా ఎమ్మెల్యే చేద్దామని మన పార్టీలో మన సీమరాజా గారు, మీరు అందరం మాట్లాడుకున్నాము. దాని మీద మరి ఏం జరుగుతుందో ఏందో కానీ నువ్వు ఈ మాటలు కొంచెం ఉపసంహరించుకో. ఆ ఈడికిలైనా జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు. నెక్స్ట్ నువ్వు హోంశాఖ డైరెక్టు నీ చేతిలోకి వస్తుంది. అలా జరగాలి. మన యొక్క జగనన్న రాష్ట్రపతిని నేను చేయాలని నా లక్ష్యం. మరి నువ్వు దానికి అడ్డుపడతా అంటే నీ ఇష్టం. ఇక జై జగనన్న, జై వైసీపీ.